మహిళలపై బాలికలపై జరుగుతున్న దాడులకు నివారణపై చర్యల విషయంపై యాలల మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం తాండూరు సిటీ ఇన్ఛార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో యూటీజింగ్ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల జాత బృందంచే ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నాటకం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సిట్టింగ్ ఇన్ఛార్జ్ శేఖర్ మాట్లాడుతూ మహిళలు బాలికల పట్ల ఏదైనా అఘాయిత్యాలు జరిగితే వెంటనే షీటీంకు ఫిర్యాదు చేయాలని, డయల్ 100కు కూడా సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ రామేశ్వర్, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లమ్మ, యాలల హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, పోలీస్ సిబ్బంది వెంకట్, శ్రీకాంత్ యాదవ్, పాఠశాల విద్యార్థులు తదితరులున్నారు. తర్వాత అదే చరిత్ర, ఉన్నతమైన చరిత్ర అనుకోవడం వల్ల ఈ ఫోన్స్లో వచ్చేటువంటి విషయాలు చూసి అదే ఉన్నతమైన అనుకోవడం వల్ల అనేక రకమైన రుగ్మతలు మన దగ్గర వస్తున్నట్టు తెలుసు. కాబట్టి వీరందరి కూడా ఉద్దేశం ఏంటంటే అసలైనటువంటి దేంట్లో మంచి ఉంది గుర్తించి, దేంట్లో ఉన్నతమైన స్థానం ఉందని గుర్తించి, దేంట్లో గౌరవం ఉందని గుర్తించి మంచిని స్వీకరించి చెడుని దూరం పెట్టడం ఎట్లా అనే విషయాలపైన చాలా పాటలు పాడారు వీళ్ళందరూ కూడా. మీకు అందరూ కూడా అప్పుడప్పుడు టీచర్స్ దగ్గర కూడా చెప్తూ ఉంటారు కూడా, ఏది మంచి ఏది చెడు అని కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన కళ్ళ ముందనో మన చెప్పిన మాట వినకుండా అనుభవించేటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. వాటిని అన్నింటినీ అధిగమించి ఉన్నత స్థానం పోయినటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. ఈ రెండింటి మధ్య తారతమ్యాలను గుర్తించేటువంటి శక్తి, ఆలోచన విధానం మీకు ఉన్నటువంటిది. కాబట్టి దాన్ని గ్రహించి ప్రతిరోజు పాఠశాలలో మన ఉపాధ్యాయులందరూ కూడా, అన్ని పాఠశాల ఉపాధ్యాయులు బోధిస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా దాటి వచ్చింటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ గ్రహించి మనకి ఏదైతే వాళ్ళ యొక్క భరోసా ఇస్తున్నారో ఆ భరోసా మా వెనుక ఉంది, ఈ సమాజంలో భరోసా కలిగిన వ్యక్తులం మేమని చెప్పి, సమాజ నిర్మాణంలో పురుషులొక్కరు కాదు స్త్రీలు కూడా సమానమైనటువంటి యొక్క కలిగి ఉంటారు. కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు కలిసే ఈ సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతారని బలంగా నమ్ముతాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మెలగాలని, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. డిగ్రీ చదవగానే, ఇంటర్ చదవగానే, 10వ తరగతి 10 చదవంగానే, ఇంటర్ చదవంగానే వీరుడు అనుకోకు, పైసలు ఉన్నాయని ఎక్సైజ్ కూడా మాకు. ఒక్కసారి కేసు బుక్ అయ్యిందంటే అన్నా, ఒక్కసారి కేసు బుక్ అయ్యిందంటే పారాడల్లో పాల్గొంటూ రాదయ్యో. రాగిదు చెయ్యకూడదంటో మీరు కూడా సిక్కులు పడతామరన్నా, చిట్టి పూల చాయి అంటో మీరు కూడా సిక్కులు పడతామరన్నా. పాఠశాలకు రావాలి. మరి మీ తల్లిదండ్రులు కూడా కూలీ నాలి వ్యవసాయం చేసుకుంటూ మా కొడుకు కానీ కూతురు కానీ మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా, ఒక మంచి అందరితో సమాజంతో మంచివాడు అనిపించుకోవాలి ఉద్దేశంతో మన పాఠశాలకు పంపిస్తారు. ఈ విషయాలు ఇంతకుముందు మనకు కళాజాత బృందం వారు అన్ని పాట రూపంలో చాలా విషయాలు తెలియజేశారు, మేము కూడా చెప్తూనే ఉంటాం. కాబట్టి ఈ విధంగా సమాజంలో చెడు జరగకుండా ఎన్ని జరిగినప్పుడు కూడా అక్కడక్కడ, మొన్న విశాఖపట్నంలో ఒక వైద్య విద్యార్థి పైన ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒక్కొక్కటి 2 జరుగుతుంటాయి. వాటిని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏ సంఘటనలు జరగకుండా కొన్ని మీడియాలో బయటకు వస్తుంటాయి, కొన్ని రాని సంఘటనలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏం జరగకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా మరి అమ్మాయిలకు కూడా సమానంగా గురుకులాలు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యంతో రావాలి. మరి ఈ రోజు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా విన్నారు, ప్రతి సంవత్సరం వింటున్నారు. ఇప్పుడు అన్ని పాఠశాలలు ఇక్కడ కేజీబీ వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ హై స్కూల్ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు. మీకు సెల్ఫ్ డిఫెన్స్ లో లాస్ట్ ఇయర్ కూడా 3 నెలలు, అంతకుముందు 1 నెలలో ఉంటుండే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు ఇప్పించడం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.